ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. లివర్, 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆయన మృతి చెందారు. చందానగర్లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ప్రాణాలు కోల్పోయారు ఫిష్ వెంకట్. ఇటీవల వెంటిలేటర్పై ఉన్న ఫిష్ వెంకట్ నెల రోజులుగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. కిడ్నీ దాత కోసం ఎంతో ఎదురు చూసింది కుటుంబం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు డోనార్ దొరక్కపోవడంతో ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ ప్రాణాలతో చెలగాటం ఆడారు కొంతమంది ఆకతాయిలు. ప్రభాస్, ఎమ్మెల్సీ కవిత పిఏలం అంటూ ఫేక్ కాల్స్ చేశారు. 50 లక్షలు సాయం చేస్తామంటూ తప్పుడు ప్రచారం చేశారు. కిడ్నీ డోనర్ దొరికిన ఆపరేషన్ ఖర్చులకు సాయం చేసిన ఫిష్ వెంకట్ బ్రతికి ఉండేవాడు ఖచ్చితంగా. తెలుగు చిత్రాల్లో చాలామంది ప్రముఖ నటులతో, చాలామంది అనడం కంటే కూడా అందరూ ప్రముఖ నటులతో కలిసి నటించారు ఫిష్ వెంకట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక విలన్గా, కమెడియన్గా, ఇలా చాలా పాత్రల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందరూ పెద్ద హీరోలతోనూ పనిచేసిన అనుభవం ఉంది. సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీతోనే కొనసాగుతూ వచ్చారు ఫిష్ వెంకట్. అయితే చివరి రోజుల్లో మాత్రం ఒక రకంగా అనాథగా వెళ్ళిపోయారనే చెప్పాలి. అంటే కుటుంబం తోడుంది, అనాథ అని నేను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఒక రకమైనటువంటి బాధ. సినిమా ఇండస్ట్రీ అనే కుటుంబం మాత్రం ఆయనకి తోడుగా నిలబడలేకపోయింది అనే పచ్చి నిజం. ఆయనకు కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయి. కొంతమంది దుర్మార్గులు. ఇంతకంటే మనిషిలో క్రూరత్వం ఇంకేముంటుంది? బెడ్ మీద ఉండి హాస్పిటల్లో 2 కిడ్నీలు పోయి లివర్ సమస్యతో బాధపడుతూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక కుటుంబం ఆందోళన చెందుతుంటే కొంతమందికి అది హాస్యాస్పదంగా అనిపించింది ఆ పరిస్థితి. వారి కుటుంబం ఎమోషన్స్తో ఆడుకోవడం వారికి సరదా అనిపించింది. ఫేక్ కాల్స్ చేసి మేము ప్రభాస్ ఆఫీస్ నుంచి చేస్తున్నాం, మేము ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మేము 50 లక్షలు ఇస్తాం, 60 లక్షలు ఇస్తామంటూ ఫేక్ కాల్స్ చేసి వారి కుటుంబ సభ్యుల్ని ఆశపెట్టి, వాళ్ళ కూతురు అనుకుంది, ఆహా ఇంక మా నాన్న బ్రతుకుతాడు, నాకు ఇంకే సమస్య ఉండదు అనుకుంది. మా నాన్న తిరిగి ఇంటికి వస్తాడు అని ఆశపడింది. ఆయన భార్య అనుకుంది, ఆయన కుటుంబ సభ్యులు అనుకున్నారు, మా వెంకట్ ఇంకా తిరిగి వస్తాడు, ఎప్పటిలాగా సినిమాలు చేస్తాడు అని. కానీ అది ఫేక్ కాల్ అని తెలిసిన రోజు వాళ్ళు పడ్డ బాధ వర్ణనాతీతం. ఆర్టీవీకి ఫోన్ చేశారు, వాళ్ళు ఆర్టీవీతో మాట్లాడారు, కన్నీటి పర్యంతమయ్యారు. మేము ఇంత బాధలో ఉంటే మాకు ఫేక్ కాల్స్ చేసి మా ఎమోషన్స్తో ఆడుకుంటారా? ఇది సమంజసమేనా? అసలు ఇది మానవత్వమేనా అంటూ వాళ్ళు ప్రశ్నించారు. ఆర్టీవీ కూడా దీనికి సంబంధించి ప్రశ్నించింది. నేనే స్టూడియో నుండి కాల్స్ చేశాను ఆ ఫేక్ నంబర్స్కి. ఎవరైతే ప్రభాస్ పిఏనని చెప్పుకున్నారో, ప్రభాస్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పుకున్నారో, ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పుకున్నారో వాళ్ళ నంబర్స్కి కాల్ చేసాం. అవి ఫేక్ కాల్స్ అని నిర్ధారించాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే వాళ్ళ కుటుంబం ఎమోషన్స్తో ఆడుకుంటారా? ఇదొక సమస్య అయితే, మరొక ముఖ్యమైన అంశం సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీని సాయం అర్థించాలే తప్ప డిమాండ్ చేయలేం. అది ఒప్పుకోవాల్సిన విషయమే. మీరు మాకు సాయం చేయండి అని మనం వాళ్ళని అడగగలుగుతామే తప్ప, ఆశించగలుగుతామే తప్ప ఆదేశించలేం. ఖచ్చితంగా ఎవరైనా అంతే. కానీ సినిమా కుటుంబం అని చెప్పుకుంటూ, సినిమా ఒకరికొకరికి తోడుంటుంది అని చెప్పుకుంటూ, మిగతా రంగాలకి, బయట ప్రపంచానికి నీతి సూక్తులు వల్లవేస్తూ, మరి సినిమా కుటుంబంలోని ఒక వ్యక్తే, తమ కుటుంబంలోనే ఒక వ్యక్తే 2 నెలలుగా అలా హాస్పిటల్లో కిడ్నీలు పాడైపోయి లివర్ సమస్యతో ఇవాళ రేపా అన్నట్లుగా వెంటిలేటర్ మీద బ్రతుకుతూ ఉంటే కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చి చూశారు, వాళ్ళు చేయగలిగిన సాయం వాళ్ళు చేశారు. కానీ మహా అయితే 50 లక్షలు ఒక సినిమాకి కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెడుతున్న సినిమా ఇండస్ట్రీ, అలాంటి సినిమాలు సంవత్సరంలో 100 సినిమాలను రిలీజ్ చేయగలుగుతున్న సినిమా ఇండస్ట్రీ
ఒకరికొకరు సినిమా షూటింగుల్లో కలుసుకుంటే కుటుంబ సభ్యుల కంటే ఆప్యాయతగా పలకరించుకొని ఇక మా అంత క్లోజ్ ఎవరు ఉండరు, మేమే ఒకరికొకరు అని చెప్పుకునే సినిమా ఇండస్ట్రీ అలా డెత్ బెడ్ మీద ఇవాళ రేపా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అన్న పరిస్థితుల్లో ఉండి నోట మాట రాక కదలలేక కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతుంటే కనీసం పలకరించడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో అలాగే వదిలేశారు. కనీసం మాట్లాడడానికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎంత చేయగలుగుతారు? వాళ్ళు కష్టపడి సంపాదించుకునేది వాళ్ళ కుటుంబాలు నడవడానికే సరిపోవే. వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎంత చేయగలుగుతారు? పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, మా అసోసియేషన్ ఉంది, మేము ఈ అంశాన్ని కూడా అడ్రస్ చేసాం. ఫిష్ వెంకట్కు మా అసోసియేషన్లో మెంబర్షిప్ లేదు అన్నారు. ఓకే, కానీ ఆయన సీనియర్ నటుడేగా, మీ కుటుంబంలో ఒక మనిషే కదా. మెంబర్షిప్ లేనంత మాత్రాన ఆదుకోవడానికి అర్హుడు కాదా? ఆయన ప్రాణాలకు విలువ ఉండవా? మీకు జాలి రాలేదా ఆయన మీద? మీతో పాటు కలిసి పనిచేశాడు కదా, ఎన్నో సంవత్సరాలుగా మీతో పాటు కలిసి పనిచేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు కదా. ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, రోజుకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్లు, కోట్ల రూపాయలు తీసుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా. సరే, అందరూ ఒక్కరే పెట్టుకోలేకపోయారా? 50 లక్షలు తలా 1 లక్ష రూపాయలు వేసుకోలేకపోయారా? ఎంత? మీరు ఒక డిన్నర్కి వెళ్తే అయ్యే అంత ఖర్చు, మీరు ఒక చిన్న మందు పార్టీ చేసుకుంటే అంత కూడా అవ్వదేమో. అంత తక్కువ అమౌంట్తో అయితే అవ్వదు కదా, లక్షల్లో ఖర్చు పెడతారు కదా. తలా 1 లక్ష రూపాయలు వేసుకోలేకపోయారా? ఇక్కడ అతిపెద్ద సమస్య 1 లక్ష రూపాయలు ఇవ్వలేకపోవడం కాదు. చిరంజీవి గారు లాంటి వారు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు, లేదంటే ప్రభాస్ లాంటి వాళ్ళు చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు, గొప్ప గొప్ప దానాలు చేశారు. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు ఇప్పుడు తప్పు చేశారనో పెద్ద పాపం చేశారనో నేను మాట్లాడట్లేదు, కానీ ఒక మంచి పని చేయగలిగి ఉండి చేయలేకపోయారు అని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ సమస్య 1 లక్ష రూపాయలు ఇవ్వడం గురించి కాదు. ఒక్కొక్క మనిషికి ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం, ఇనిషియేషన్ తీసుకునే వాళ్ళు లేకపోవడం. అంటే ఇలా అంటున్నందుకు అది కొంచెం కరుకుగా ఉండుండొచ్చేమో. మేబీ ఫిష్ వెంకట్కు ఏమైనా మీరు హెల్ప్ చేస్తే తగినంత గుర్తింపు రాదని ముందుకు రాలేకపోయారా కొంతమంది? చిన్న చిన్న విషయాలకి హడావుడి చేస్తారు కదా బాగానే. మీ కుటుంబ సభ్యుడే కదా, మీ సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తే కదా. 1 రోజు 2 రోజులు కాదు, 2 నెలల నుంచి హాస్పిటల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక అలా ఉంటే, ఏ క్షణంలో ఆ గుండె ఆగిపోతుందో తెలియక అలా ఉండిపోతే ఎందుకని సినిమా ఇండస్ట్రీ నుంచి తగిన స్పందన రాలేదు? మిగతా సమయాల్లో బాగానే ఆర్భాటాలు చేస్తుంటారు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది 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 డిమాండ్ చేసే పరిస్థితి కాదు, ఖచ్చితంగా అర్థించే పరిస్థితే. కానీ చేయగలిగి ఎందుకు చేయలేకపోయారు? చాలా చిన్న విషయమే మీకు, కానీ ఒక నిండు ప్రాణం కదా, ఒక కుటుంబం కదా ఇదంతా. మీ కుటుంబంలోని వ్యక్తి, మీరు కొంచెం తలుచుకుంటే ఆ కుటుంబాన్ని నిలబెట్టగలుగుతారు కదా. ఎందుకని చేయలేకపోయారు అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఒకసారి ఫిష్ వెంకట్ మాట్లాడింది ఒక్కసారి విందాం. ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచే ముందు ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అన్న ఎలా ఉంది? బాగుందా? మంచిగా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది మాట్లాడండి. మంచిగా ఉందా ఆరోగ్యం? బాలేదా? బాలే. సో చూసుకోవచ్చు, కొంచెం మాట్లాడలేని పొజిషన్లో అయితే ఉన్నారు. అది పరిస్థితి. కనీసం నోట మాట రాని పరిస్థితుల్లో 2 నెలల పాటు ఆయన బెడ్ మీద ఉండి, వెంటిలేటర్ మీద ఉండి, రోజుకి కుటుంబం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చి తమ దగ్గర పెట్టడానికి లేక నానా అవస్థలు పడుతూ అర్థించారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు దయచేసి సాయం చేయండి, ఇదే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు నా తండ్రి అని ఆ కూతురు అర్థించింది, ఆ కుటుంబం అర్థించింది. కానీ వారి మీద పాపం జాలి కలగలేదు సినిమా ఇండస్ట్రీకి. ఎందుకని? మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర గారిని అడిగి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం, అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. రవిచంద్ర గారు,
ఫిష్ వెంకట్ కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. ఏ పరిస్థితుల్లో ఆయన అలా కన్నుమూశారంటే చిన్న చిన్న ఆర్టిస్టులు కొంతమంది వచ్చారు, సాయం చేశారు. ఖచ్చితంగా ఇక్కడ మనందరికీ తెలిసిందే ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే బ్రతికుండేవాళ్ళు. ఒక 50,00,000 ఆయనకి సాయం చేయగలిగితే బ్రతికుండేవాళ్ళు. కానీ ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మీద పనిచేస్తున్న సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక 50,00,000 ఆయనకి సాయం అందలేదు ఆయన కుటుంబానికి. సినిమా ఇండస్ట్రీని మాత్రమే అనలేం. సరే బయట నుంచి కూడా పూర్తి స్థాయిలో అందలేకపోయింది అన్‌ఫార్చునేట్‌లీ. సో, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఓవరాల్‌గా ఆయన ఎలా ఈ పరిస్థితికి దారి తీసిందసలు? నందు విష్ వెంకట్ నిన్న రాత్రి కన్నుమూయటం జరిగింది. గత కొన్ని నెలలుగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితోటి, కిడ్నీ ఇష్యూ తోటి ఆయన హాస్పిటల్లో ఉన్నారు. చాలా రోజుల నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మినిమం కిడ్నీ డోనర్ దొరకట్లేదు, ఆ గ్రూప్ డోనర్స్ దొరకలేదు, మా కుటుంబ సభ్యుల్లో ఎవరిది కూడా ఆయనకి సరిపోవట్లేదు అని విష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో కొంతమంది ఆకతాయిలు చేశారో మరి ఎలా జరిగిందో, ప్రభాస్ ఈ ఆపరేషన్ కి సంబంధించి ఖర్చంతా భరిస్తాడు అంటూ ఫోన్ చేయడం జరిగింది. తర్వాత కవిత పిఎని ఫోన్ చేస్తున్నాను, మేడం డబ్బులు ఇస్తారు అంటూ కూడా ఒక అతను ఫోన్ చేయడం జరిగింది. ఇలా కొంతమంది ఆకతాయిలు ఫోన్లు చేసి వాళ్ళని కొంత మిస్గైడ్ చేయటం అయితే జరిగింది. సో విష్ వెంకట్కి సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే కొంత మేరకు ఆర్థిక సహాయం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకి సంబంధించిన పరిచయస్తులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, కొంతమంది నిర్మాతలు కావచ్చు, ఆయనకి గుప్తదానాలు అయితే చేశారనే మాట వాస్తవం. కాకపోతే సర్జరీకి అవసరమైన డబ్బులు అయితే ఆయనకి అందలేదు ఇండస్ట్రీ నుంచి. అనివార్య కారణాల వల్ల మా సభ్యుడు కూడా కాకపోవడంతో ఆయనకి మా నుంచి వచ్చే ఫెసిలిటీస్ కూడా, ఇప్పుడు మా సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటది. సో ఆ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఆయనకి లేదు. సో ఆయన ఏ అసోసియేషన్ లో కూడా సభ్యుడు కాకపోవడంతో ఎక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆ అసోసియేషన్ నుంచి కావచ్చు, అసోసియేషన్ సంబంధించిన సంక్షేమ పథకాల నుంచి ఆయనకి డబ్బులు అందలేదు. సో కొంత మేరకు మాత్రమే ఆయనకి ఆర్థిక సహాయం అయితే లభించింది. గత కొన్ని నెలలుగా ఆయన హాస్పిటల్లో ఉన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం భారీగానే కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టడం జరిగింది. కొంతమంది నటీనటులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అయితే చేశారు. దురదృష్టవశాత్తు నిన్న రాత్రి విష్ వెంకట్ కన్నుమూయటం జరిగింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన మాడ్యులేషన్ తోటి, హావభావాలతోటి ఆయన నటించాడు, నవ్వించాడు. విలన్ గా ఆయన ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికి కూడా సో ఆయన ప్రేక్షకులకి వినోదాన్ని పండించాడని చెప్పాలి. ఆయన హావభావాలతో కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ తోటి కావచ్చు, ప్రేక్షకుల్ని నవ్వించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ వెంకట్. దురదృష్టవశాత్తు నిన్న కన్నుమూయటం. రవిచంద్ర గారు, ఖచ్చితంగా ఇక్కడ ఇలాంటి విషయాల్లో సినిమా ఇండస్ట్రీని మనం డిమాండ్ చేయలేం, సాయం చేయండి అని డిమాండ్ చేయలేం, అర్థించగలుగుతామే తప్ప. కానీ ఆయన సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. వారి కుటుంబం కూడా చాలా రోజుల నుంచి సాయం కోసం ఎదురు చూస్తుంది. కానీ తగిన స్థాయిలో స్పందన, సరే మీరు చెప్పినట్లుగా మనందరికీ తెలిసినట్లుగా ఆయనకి మెంబర్షిప్ లేకపోయి ఉండొచ్చు మా అసోసియేషన్లో. కానీ 50,00,000 అనేది సినిమా ఇండస్ట్రీకి పెద్ద విషయం కాదు కదా. ఒకరే మొత్తం ఇవ్వకపోయినా తలా కొంచెం చేయగలిగినా కానీ చేయగలిగి ఉండేవాళ్ళు. మేబీ ₹1,00,000 చేసేవాళ్ళేమో. కానీ ఇక్కడ ప్రాపర్గా వాళ్ళకి కమ్యూనికేషన్ లేకపోవడం, ఒక గైడెన్స్ లేకపోవడం పెద్ద సమస్య. అంటే ఎవరు ఇనిషియేషన్ తీసుకోలేకపోవడమే కదా అతిపెద్ద సమస్య ఇక్కడ. నందు, మీరు అన్నట్లుగా విష్ వెంకట విషయంలో కొంత మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఆయన అనారోగ్యానికి సంబంధించి కావచ్చు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కావచ్చు, ఆయనకు వచ్చిన సమస్య, దానికి అయ్యే ఖర్చుకు సంబంధించి ఎవరు ప్రాపర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అప్రోచ్ అవ్వలేకపోయారు, సరిగా కన్వే చేయలేకపోయారు అనే మాట కూడా వినిపిస్తోంది. సో ఆయన పనిచేసిన నటీనటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేస్తే ఖచ్చితంగా విష్ వెంకటకి సంబంధించిన సమస్య అయితే పరిష్కరించబడేది. కానీ
కానీ దానికి సంబంధించి ఎవరు కూడా ప్రాపర్గా ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, దర్శకులకు కావచ్చు, నటీనటులకు కావచ్చు, వాళ్ళ నోటీస్కి తీసుకువెళ్ళలేదేమో అనే చర్చ అయితే ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద సినిమాల్లోనే పనిచేశారు. నటీనటులకి ఆయనకి సన్నిహితంగా ఉండే పక్కన ఉండే క్యారెక్టర్లే చేశారు. ఆయన్ని పర్సనల్ గా కూడా ఫిష్ వెంకట్ అంటే ఒక ఐడెంటిటీ అయితే ఉంది అందరికి కూడా. ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి సంబంధించిన సమస్యని ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్లే విషయంలో కొంత విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అందువల్లనే ఆయనకి సంబంధించి ఇలాంటి ఆర్థిక సహాయం లభించే విషయంలో కొంత అశ్రద్ధ జరిగిందేమో అనే అనుమానం అయితే ఉంది నాకు. అంటే మన మధ్యలో మరొక దారుణమైన ఘటన ఏంటంటే, కొంతమంది ఫేక్ కాల్స్ చేశారు రవిచంద్ర గారు. ఫేక్ కాల్స్ చేసి, నేను ప్రభాస్ ఆఫీస్ నుంచి చేస్తున్నాను, నేను ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి చేస్తున్నాను, 50 లక్షలు ఇస్తాం మీకు, ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి వాళ్ళని ఆశ పెట్టారు. అది కూడా పాపం వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద దెబ్బ చెప్పండి. దానికి సంబంధించి మరి కుటుంబం మనం సజెస్ట్ చేసాం, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వమని సజెస్ట్ చేసాం. మనం కూడా కన్ఫర్మ్ చేసాము అవి ఫేక్ కాల్స్ అని చెప్పి. నేనే స్టూడియోలో ఉండి కాల్స్ చేశాను. ఇది ఎంత దారుణం కదా. అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ ఎమోషన్స్తో ఆడుకోవడం ఖచ్చితంగా నందు అది చాలా ఖండించాల్సిన విషయం. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. పోలీసులు కూడా ఆ దిశగా ఆ నెంబర్ని ట్రేస్ చేస్తున్నారు. ఆ రోజు లైవ్ లో కూడా టీవీ నుంచి ఆ నెంబర్స్ ట్రై చేయడం జరిగింది. సో అది ఫేక్ కాల్స్ నిర్ధారించిన తర్వాతే కుటుంబ సభ్యులు, లేదంటే అది ప్రభాస్ గారి దగ్గర నుంచి మాకు ఆర్థిక సహాయం విషయంలో ఎవరో మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని మిస్గైడ్ చేశారు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటివి సినిమా హీరోల అభిమానులు కావచ్చు, లేదా కొంతమంది ఆకతాయిలు కావచ్చు, మా హీరో ఇస్తాడు, లేదంటే ఫలానా హీరో పేరు మీద మనం ఫోన్ చేసి చెప్పేద్దామని హీరోకి ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చేలాగా ట్రై చేసే అవకాశం ఉంది. లేదా హీరో ఇమేజ్ ని పెంచడం కోసం ఆ హీరోకి సంబంధించిన అభిమానులు ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇలా మా హీరో ఇస్తున్నాడు అని చెప్పే అవకాశం కూడా ఉంది. సో ఆ దిశగా ఇప్పుడు పోలీసులు విచారణలో తెలియాల్సింది ఆ నెంబర్లు ఎవరివి, వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను మిస్గైడ్ చేశారు అనేది. అలాగే హీరో అభిమానులతో పాటు కవిత, ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానని కూడా ఒక్కొక్క వ్యక్తి ఫోన్ చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇలాంటి విషయాలు మాత్రం నిజంగా కుటుంబ సభ్యుల ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు వాళ్ళు. పూర్తిగా ఖండించదగ్గ అంశం. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర గారు. మరొకసారి మనం మాట్లాడదాం ఫర్దర్గా అప్డేట్స్ తెలిసిన తర్వాత. ఆర్టీవీతో ఫిష్ వెంకట్ మాట్లాడిన మాటలు, చివరి మాటలు మనకి అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడారో ఏంటో మనకు అర్థం కావడం లేదు. కానీ ఆ సౌండ్లో ఆయన బాధ అయితే మనకు అర్థమవుతుంది కదా. ఇన్ని రోజులు మనల్ని నవ్వించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ఒక వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో, సినిమా కుటుంబంలో ఒక వ్యక్తి అలా ఒక మాటలో చెప్పాలంటే ఒక డెత్ బెడ్ మీద చివరి క్షణాల్లో ఉండి కనీసం మాట్లాడలేక, కదలలేక, కుటుంబానికి మోయలేని బరువై, తీర్చలేని కష్టమై, వదులుకోలేని బరువు ఒక మాటలో చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో ఆర్థికంగా కుటుంబం ఎఫర్ట్ చేయలేదు. నానా కష్టాలు పడి ప్రతిరోజు హాస్పిటల్లో బిల్లులు కట్టాల్సిన పరిస్థితి. వెంటిలేటర్ మీద ఉంటే ఎంత ఖర్చు అవుతుందో తెలిసిందే. కనీసం ఎంత తక్కువైనా సరే ఒక 30,000 రోజుకి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక మధ్యతరగతి కుటుంబానికి అది చాలా కష్టం. ఒక 2 రోజులు వాళ్ళు 3 రోజులు హాస్పిటల్లో ఖర్చు పెట్టేది 4 రోజులు సంపాదించాలి. కొంతమంది వచ్చారు గుప్తదాతలు, బయటికి చెప్పుకోకపోయినప్పటికీ సాయం చేయగలిగారు. కానీ పాపం వాళ్ళు చిన్నవాళ్ళు, సాధారణ వ్యక్తులు, వాళ్ళు మాత్రం ఎంతని చేయగలుగుతారు? అరే, ఇన్ని రోజులు మనల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి ఇలా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ కుటుంబానికి, ఆయనకి మనం ఏదో ఒకటి చేయాలి, మనం తోచినంత చేయాలి. వాళ్ళకి తెలుసు, మనందరికీ తెలుసు, వాళ్ళు చేసేదాంతో ఆయన తిరిగి రాలేరు, తిరిగి సాధారణ మనిషి అవ్వలేరు, నార్మల్గా మనందరి మధ్యలో తిరగలేరు. కానీ ఏదో మనం తోచింది మనం చేద్దాం అని
కనీసం వాళ్ళు ముందుకు రాగలిగారు. నెలకు ఒక 50,000 సంపాదిస్తే అందులో ఒక 20,000 10,000 వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలిగారు. కొంతమంది ఒక 50,000 1,00,000 వరకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఆర్టిస్టులు. కానీ కోట్లు బిజినెస్ చేస్తున్న సినిమా ఇండస్ట్రీలో 2 నెలల నుంచి ఒక 50 లక్షలు ఇచ్చి ఒక వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఉందా? ఆ మాత్రం కనికరం రాలేదా తమ తోటి ఆర్టిస్ట్ మీద? అదే షూటింగ్లో తమతో కలిసి సరదాగా ఉన్న వ్యక్తే కదా, కలిసి నటించిన వ్యక్తే కదా, కలిసి భోంచేసి కలిసి తిరిగి సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్న వ్యక్తే కదా. మా సినిమా కుటుంబం అంటారు కదా, కుటుంబంలో ఒక వ్యక్తి మరి ఇలా ఉంటే ఆ కుటుంబానికి కనికరం కలగలేదా? మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ లేనంత మాత్రాన అసోసియేషన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదా? కోర్స్ మనం డిమాండ్ చేయలేం, కానీ మరొకసారి నేను చెప్పేది ఒక్కటే, ఫిష్ వెంకట్ను మనం కాపాడుకోలేకపోయాం, సినిమా ఇండస్ట్రీ కాపాడుకోలేకపోయింది. ఆయన ప్రాణాలు పోవడానికి మీరే కారణం అని నేను చెప్పను, కానీ పోతుంటే ఏమీ చేయలేకపోయారు, మీరు కాపాడుకోలేకపోయారు, మీ కుటుంబ సభ్యుడిని మీరు కాపాడుకోలేకపోయారు. ఇదైతే నిజం. కొంచెం జాలి చూపించుండాల్సిందే మా కుటుంబం మీద, మీ సహచర నటుడి మీద కొద్దిపాటి జాలి ఆయన జీవితాన్ని నిలబెట్టేది, ఒక కుటుంబాన్ని నిలబెట్టగలిగి ఉండేది. మీ మధ్య మళ్ళీ నవ్వుతూ తిరగగలిగేవాడు, షూటింగ్లో రాగలిగేవాడు, మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయగలిగేవాడు. కానీ ఇది ఒక వార్నింగ్ సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇట్స్ ఎ వార్నింగ్. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి అసోసియేషన్స్ ఉంటే, వాటిలో గుర్తింపు పొందినటువంటి అసోసియేషన్స్లో ఖచ్చితంగా ఒక మెంబర్షిప్ తీసుకోండి. పెద్దవాళ్ళైనా సరే, సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేం పరిస్థితులు. సినిమా ఇండస్ట్రీలో కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, లక్ కూడా ఉండాలి. వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లెక్స్ సిస్టమ్ సినిమా ఇండస్ట్రీ అనేది. ఎవరు ఎప్పుడు పైకి వెళ్తారో, ఎవరు ఎప్పుడు కింద పడతారో తెలియదు, ఎవరి జీవితాలు ఎప్పుడు ఎటు తల్ల కిందులు అవుతాయో తెలియదు. ఇవాళ బాగానే ఉండొచ్చు, సంపాదిస్తుండొచ్చు, రోజుకి 1,00,000 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు తీసుకునే ఆర్టిస్టులు అయినా సరే ఖచ్చితంగా ఇలాంటి కొన్ని సంస్థలతో అసోసియేట్ అవ్వండి, అసోసియేషన్స్తో మీరు కూడా అసోసియేట్ అవ్వండి, ఒక మెంబర్షిప్ కార్డు తీసుకోండి. ఫిష్ వెంకట్ చేసిన తప్పు మీరు చేయొద్దు. అదే ఫిష్ వెంకట్కి ఒక మెంబర్షిప్ ఉండుంటే డిమాండ్ చేయగలిగే వాళ్ళు, కుటుంబ సభ్యులైనా సరే, ఫిష్ వెంకట్ తరపున మేమైనా సరే డిమాండ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అర్థించడం తప్ప ఏమీ చేయలేం కదా. మరి అర్థించినా ఇది సినిమా ఇండస్ట్రీకి పెద్ద సాయం కాకపోయినా ఎందుకు మరి సినిమా ఇండస్ట్రీలో చలనం రాలేదో తెలీదు. చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నా సరిగా కోఆర్డినేట్ చేసుకోలేకపోయారేమో. అన్ఫార్చునేట్లీ ఫిష్ వెంకట్ను కోల్పోయారు. ఫిష్ వెంకట్ లాంటి మీ సహచర నటుడిని మీరు కాపాడుకోలేకపోయారు. ఫిష్ వెంకట్ మృతికి మీరు కారణం అని చెప్పట్లేదు, కానీ ఆ విషయంలో ఆయన కాపాడుకోవడంలో మాత్రం మీరు ఫెయిల్ అయ్యారు. ఒక కుటుంబంగా చెప్పుకునేవాళ్ళుగా ఫెయిల్ అయ్యారు. మిగతా ఆర్టిస్టులకి, సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, అది నటులైనా సరే, కెమెరామెన్లా, డైరెక్టర్లా, మ్యూజిక్ డైరెక్టర్లా, లేకపోతే లైట్ మ్యాన్లా, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే 24 క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఏదో ఒక అసోసియేషన్లో మీరు కూడా మెంబర్షిప్ తీసుకోండి. రేపన్న రోజున ఇలాంటి ఒక పరిస్థితి వస్తే మీకు కనీసం ఏదో ఒక సాయం అందుతుంది. మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ లైఫ్ సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది, చెప్పలేం. ఈరోజు మీ దగ్గర కోట్లున్నా, ఈరోజు ఎంత సంపాదించినా, ఎంత ఫేమ్ ఉన్నా, 4 నెలలు తిరిగేసరికి మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరూ చెప్పలేరు.
ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదు అనుకుంటే ఇట్స్ ఎ వార్నింగ్ ఫ్రమ్ ద ఆర్టీవీ మిమ్మల్ని వార్న్ చేస్తుంది. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మెంబర్షిప్ తీసుకోండి. మీరు నిజంగా సినిమా ఇండస్ట్రీలో కుటుంబ సభ్యులు అని మీరు ఫీల్ అయితే ఏదో ఒక గుర్తింపు పొందండి. మేము ఈ కుటుంబంలో సభ్యులు అని చెప్పుకోవడానికి ఒక గుర్తింపు కార్డు ఉండాలి. అన్ఫార్చునేట్లీ అది పొందండి. మీ జీవితానికి కూడా ఒక చిన్న భరోసా ఖచ్చితంగా వస్తుంది. ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనకి కొద్దిపాటి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయనంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఆయన్ని చూడడానికి, అక్కడ ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వెళ్తున్నారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో చివరి రోజుల్లో, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. ఇప్పుడు జ్వరం మంచిగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఎక్కడి ఛాన్స్ లేదు, ఎవరు ఇవ్వడానికి ముందు రావట్లేదు. ఫ్యామిలీలో ఓ పాజిటివ్ వాళ్ళం లేమంటే అందరిది, మమ్మీది నాది అందరిది బీ పాజిటివ్ ఉంది. డాడీ వాళ్ళ తమ్ముడు ఓ పాజిటివ్ ఉంది, కానీ సెట్ అవ్వదు. కొంచెం వాళ్ళకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట ఇంట్లో. అట్లా ఇప్పుడు ఎవరైనా గతంలో టాలీవుడ్ నుంచి అనేక మంది స్పందించారు, మాట్లాడారు, కొంతమంది డబ్బులు పంపించారు ఫోన్పే, గూగుల్ పే నుంచి. ఇప్పుడు ఎవరైనా స్పందిస్తున్నారు? ఇప్పటిదాకా తెలియదు మేడం. ఎవరు మాట్లాడారు? ఇప్పుడైతే మా అప్పుడు చేసారు ఏమో. ఇండస్ట్రీ నుంచి అయితే ఇప్పటి వరకు ఒక కాల్ అయితే రాలేదండి ఇంకా మాకైతే. అంటే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు, మంచి మంచి సినిమాలు క్యారెక్టర్స్ చేసిన వ్యక్తి. ఖచ్చితంగా అప్పుడు చాలా మంది చేసారు ఫోను, ఇంక ఇప్పుడే ఇంకొవ్వరు చేయలేదు. అప్పుడు చాలా మంది చేసారు ఫోన్లు. ఇక మా హాస్పిటల్ ఉన్నాం కదా అని చెప్పి మేము ఎక్కువ పట్టించుకోలేము. వీళ్ళు చూస్తారు ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి? ఏం చెప్తున్నారు అసలు? కిడ్నీకి అయితే 50 లక్షలు ఆడుతున్నాం బయట, 50 ఆడుతుర్రు. ఇంకా డాక్టర్లు ఏమంటారో ఏమో మరి. దాతలు ఎవరైనా వస్తున్నారా ముందుకు, మేము డబ్బులు ఇస్తాం, లేదంటే మేము కిడ్నీ సాయం చేస్తామని ఇస్తే వస్తూ ఉంటారు, కానీ ఫ్రీగా డబ్బులు ఇస్తే వస్తామంటారు. చేస్తాం, ఎవరైనా మీకు డబ్బులు ఇస్తాము, మేము కిడ్నీ ఏమైనా హెల్ప్ చేస్తాం, డోనర్ అట్లా మాట్లాడలేము. ఆర్థిక పరిస్థితి కూడా మీకు బాగాలేదు, అసలు నాకు కూడా చేపించుకునే పొజిషన్లో ఉన్నారా? లేదండి, చేయించుకునే పొజిషన్ అయితే లేదు. కొంచెం ఇండస్ట్రీ వాళ్ళే ముందడిగేసి చేయించాలనేది మేము అనుకుంటున్నాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వరకు వెళ్ళాలి ఇది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళతో మంచి మంచి మూవీస్ చేసిండు, చాలా బాగా చేసిండు, అందరినీ నవ్వించడం. ఖుషి సినిమానే పేరు వచ్చింది ఆయనకు. ఆయన ఇచ్చిండులే, పవన్ కళ్యాణ్ 2 లక్షలు ఇచ్చిండు, అప్పుడు సాయం చేసిండు. ఇప్పుడు కూడా ఆయనే సాయం చేశారు. ఏదైనా ఒకటి కిడ్నీ మార్చి ఒక్కటనే వేపిస్తే ఆయన మంచిగా అవుతాడని ఆశ. కిడ్నీ 100% వేపిస్తేనే. మీకు ఆదాయం అంతా కూడా మీ తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు, మీరే చూసుకుంటారా? నేను తమ్ముళ్ళు ఇద్దరం. ఇద్దరు మా బాబులు కూడా చూస్తారు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తారు, ఏం పనులు చేస్తారు, పెద్ద పెద్ద పనులు లేవు. కుటుంబం నడిపించారు, మీరంతా పని చేసే పొజిషన్లో, మీకు ఆరోగ్యం బాగాలేదు. మా 3 పిల్లలు. ఏం చెప్తారు అంటే కొన్ని నెలల నుంచి ఇదే తంతు పరిస్థితి వస్తుంది, ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో ఇట్లా తాగడం ఇట్లాంటిది ఏదైనా ఉండేనా? మధ్యలో చేసిండు, బాగా తాగిండు. అసలు తాగినందుకు అమ్మండి విన్నాడు. ఇప్పుడు మంచిగా ఉంటే ఇప్పుడు దిగిపోతాడు ఆయన. ఉన్నాడు, ఎవ్వరు చెప్పిన విన్నాడు, ఎవ్వరు చెప్పిన విన్నాడు. ఆయన మాటనే సాగాలి. అట్లా చేసుకొని ఇంతవరకు తెచ్చుకున్నాడు ఆయన. ఎవ్వరి మాట, పిల్లల మాట విన్నాడు, నా మాట విన్నాడు, ఎవ్వరి మాట విన్నాడు. వాళ్ళ అమ్మ నాయన మాట కూడా విన్నాడు. మంచి వస్తున్నారా స్నేహితులు కానీ ఇట్లా తెలిసిన వాళ్ళు? వస్తారు, నిన్న మొన్న అవుతే ఎవ్వరు రాలేరు, ఇప్పుడు వస్తారు. ఏం ప్రజలకు కూడా చెప్పండి, అడగండి. అంటే ఎన్నో మంచి గొప్ప సినిమాలు చేశారు, అట్లీస్ట్ కిడ్నీ అన్న ఎవరైనా దానం చేసినా, లేదంటే ఆర్థికంగా సాయం చేసినా కూడా బాగుంటుంది. నేను అదే అడుగుతున్నా వాళ్ళకు, ఎవరన్నా ఒక్కరు వచ్చి హెల్ప్ చేసి ఆయన కిడ్నీ ఒక్కటి మార్పిచ్చిస్తే చాలని నేను అదే అడుగుతున్నాను. నేను కూడా అడిగేది అదే. హాస్పిటల్ యాజమాన్యం ఏమైనా సాయం చేస్తుందా ఇక్కడ? ఆర్బీఎం హాస్పిటల్ వాళ్ళు ఏం సాయం చేస్తారు? ఏం చేయట్లేదండి, ప్రతిదానికి అమౌంట్ పే చేస్తున్నాం. అమౌంట్ పే చేయడమే, ఇంకేం లేదు. మాకు పిఆర్కే హాస్పిటల్లో అన్న చాలా హెల్ప్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. శ్రీనివాస్ వాళ్ళ అల్లుడు హాస్పిటల్లో కొంచెం హెల్ప్ చేస్తారు. అసలు 1 రూపీ కూడా మమ్మల్ని అడగలేదండి. మంచిగా చూసుకున్నారు, నెల రోజులైనా అసలు ఎంత బాగా చూసుకోవాలంటే సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించింది, హాస్పిటల్ ఉన్నట్టు అనిపించలే, అంత బాగా చూసుకోరు. ఇప్పుడు కూడా అక్కడ పోతే బాగా అవుతాడేమో నాకు చిన్న ఆశ. నాకు అక్కడికైనా పంపిస్తారేమో ఇస్తే బాగుండు అని ఆశ. వాళ్ళు పిలిస్తే కంపల్సరీ వెళ్దామనేసి చూస్తున్నాం. ఈ వీడియో చూసినా కనీసం వాళ్ళు పిలవాలనేసి అనుకుంటున్నామండి. చాలా బాగా చూసారు, చాలా అంటే చాలా బాగా చూసి. నేను ఎప్పుడు మర్చిపోను, నేను చచ్చేదాకానే మర్చిపోను, ఎంత బాగా చూసారు. నెల రోజులు ఉన్నాం ఆడ.
పేషెంట్ అందులో ఫుడ్ వెళ్తే మాత్రం డాడీ కంపల్సరీ సెట్ అవుతాడు, 100% సెట్ అవుతాడు. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళాలంటే మళ్ళీ అమౌంట్ ఏమన్నా అవుతుంది కదా అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాం అంతే. అదే వాళ్ళు పిలిస్తే మేము 100% వెళ్ళిపోతాం ఇమీడియట్గా. వెళ్ళిపోతాం చూపిస్తాను. నాకు నమ్మకం మాత్రం చాలా ఉంది. అటు పోతే మాత్రం 1-2 గంటలు లేచి కూర్చుంటాడు. ఎందుకంటే 3 సార్లు తీసుకెళ్ళినా 3 సార్లు అంటే మంచి చేయండి. ఆయన ప్రాబ్లం అని నాకు తెలుసు కదా. అట్లా ఇక్కడ బయట పోయి హాస్పిటల్ తీసుకొస్తే అన్ని టెస్టులు చేస్తారు, అవి చేస్తారు, అన్నీ చేస్తారు. ఇక్కడైతే వాళ్ళు ఏం అన్ని ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అసలు చూస్తున్నాడా, పలకట్లేదు, ఇట్లా ఏం లేదు. ఏం లేదు. నిన్న ఒక్కసారి సాయంత్రం మాత్రమే చూసిండు. ఏం తింటావా ఇడ్లీ తింటావా అంటే ఇడ్లీ ఒక హాఫ్ ఇడ్లీ తిన్నాడు అంతే. తినలే. అది 1 వీక్ నుండి హాఫ్ ఇడ్లీ తిన్నాడు నిన్న నైట్. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నుంచి అసలు ఏమీ తీసుకోలేదు. అసలు పిలిచినా తాగిండు, ఒక ఇడ్లీ తిన్నాడు అంతే. చూసిండు అందరిని, పిల్లలను చూసిండు, నన్ను చూసిండు. గుర్తుపట్టంటే అంటే మాట్లాడతలేదు కదా, అందరిని చూసిండు. ఏం కావాలి, ఏమైనా కావాలా, ఫ్రూట్స్ కావాలా, జ్యూస్ కావాలంటే ఇట్లా అంటుండు. కొన్ని ఏం మాట్లాడతలేడు. ఆయన ఓపిక లేదు. డాక్టర్ నడితే ఓపిక లేదు. లేచి మంచిగా మాట్లాడతాడు మా బాబుతో. అలాంటిది నేను ఎన్నిసార్లు తాత తాత అని పిలిచినా కానీ అస్సలు పలకట్లేదు. ఏ హాస్పిటల్ ఉన్నా ఆయన చూస్తే సంతోషపడతాడు. అసలు ఆయన వచ్చినా కూడా అసలు చూస్తలేడు. వెంటిలేటర్ పైననే ఉన్నానా? వెంటిలేటర్ తీసిన తర్వాత ఫంక్షన్ అవుతుందా, మాట్లాడుతున్నా, చూస్తున్నాడా? వెంటిలేటర్ తీయొద్దంటున్నా, అస్సలు తీయొద్దంటారు. ఊపిరి రాకట్లేదు అస్సలు. చాలా ప్రాబ్లంలో ఉన్నాడండి. బ్రీతింగ్ అస్సలు అవ్వట్లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.